తెలంగాణ యవనికపై మరో రాజకీయ పార్టీకి రంగం సిద్ధమైంది. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇవాళ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. సర్వోదయ సామాజిక తెలంగాణ లక్ష్యంతో కొత్త తరం రాజకీయాలు చేస్తామంటూ పార్టీని ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ శివారు మునీరాబాద్లోని ఓ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఉదయం పార్టీని ప్రకటించి జెండా ఎజెండా వెల్లడించనున్నారు. కవిత నివాసం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. సుజాత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ తన నూతన పార్టీని పెట్టనున్నారు. ఈ సందర్భంగా తమ నివాసం నుంచి మరికాసేపట్లోనే బయలుదేరనున్నారు. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇప్పటికే జాగృతి శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ నుంచి బయలుదేరినారు. అమరవీరు స్తూపం వద్ద ప్రధానంగా ఫస్ట్ ఆమె నివాళులు అర్పించి బయలుదేరినట్లు మన సమాచారం ఉంటుంది. మనం ఆమె నివాసం వద్ద ఉన్నాము. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికే జాగృతి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇప్పుడు చేరుకుని ఇక్కడ నుంచి బయలుదేరినున్నాను. మన విజువల్స్లో కూడా స్పష్టంగా మన నివాసం వద్ద చూసుకోవచ్చు. ఆ కోలాహలం మొత్తం కూడా కనిపించింది. ఇప్పటికే పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు శ్రేణులందరూ కూడా చేరుకున్నారు. అయితే 10 గంటలకు ఆమె తమ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీకి సంబంధించి విధి విధానాలను ప్రకటించనున్నారు. అయితే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి తమ నివాసం వద్ద జాగృతి పార్టీ కార్యాలయం అలాగే నివాసం కూడా పక్కపక్కనే ఉంటాయి. అయితే ఇక్కడ నుంచి ఆమె బయలుదేరి వెళ్ళనున్నారు. 10 గంటలకు పార్టీ పేరు కూడా ప్రకటించి జెండా ఆవిష్కరణ కూడా ఉంటుందని ఇప్పటికే పార్టీ జాగృతి వర్గాలు మనకి తెలియజేశాయి. ఉదయం 7:30 ఇక్కడ బంజారాహిల్స్లో నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జాగృతి కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. అయితే ఉదయం 8:15 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. అలాగే ఉదయం 10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అలాగే ఉదయం 5 గంటలకు కవిత గారి ప్రసంగం కూడా ఉంటుందని జాగృతి కార్యవర్గ సభ్యులు మనకి సమాచారం అందించారు. అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు ఇప్పటికే ఆహ్వానం పలికారు. అన్ని జిల్లాల నుంచి కూడా ఇప్పటికే జన సమీకరణ కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించి జాగృతి కార్యాలయం అలాగే నివాసం నుంచి ఆమె బయలుదేరిన నేపథ్యంలోనే జాగృతి కార్యవర్గ సభ్యులు అలాగే మహిళా శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించి ర్యాలీగా వెళ్ళనున్న నేపథ్యంలోనే మొత్తం కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు ఇప్పటికే ఆమె ఆహ్వానం పలికారు. అయితే సభా ప్రాంగణం పేరు కూడా ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం అని కూడా నామకరణం చేశారు. అలాగే ప్రధాన ద్వారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరు కూడా పెట్టడం జరిగింది. అలాగే రాణి రుద్రమదేవి అలాగే మారోజు వీరన్న ద్వారం చాకల ఐలమ్మ ద్వారం కూడా ప్రకటించారు. అయితే ఎప్పుడూ లేని విధంగా భోజనశాల పేర్లు కూడా పెట్టారు. సురవరం ప్రతాపరెడ్డి భోజనశాల అలాగే సమ్మక్క సారలమ్మ భోజనశాల కూడా పెట్టడం జరిగింది. అలాగే కేడర్ అతిథులకు 34 గంటలతో తెలంగాణ రుచులతో భోజనాలు కూడా ఏర్పాటు చేయనట్లుగా మనకి సమాచారం అంది. నాన్ వెజ్లో కూడా అన్ని వెరైటీలు ఉండేటట్లు కూడా చూసుకున్నారు. అలాగే తెలంగాణ ప్రత్యేక వంటకాలు మెనూలో ఉండేటట్టు అలాగే ప్రధానంగా జాగ్రత్తలు తీసుకున్నారు. మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. కవితక్క మరికాసేపట్లోనే ఇక్కడి నుంచి బయలుదేరి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్న నేపథ్యంలోనే పార్టీ జాగృతి కార్యవర్గ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఆమె నివాసానికి చేరుకున్నారు. నివాసం నుంచి అందరూ కూడా ర్యాలీగా బయలుదేరనున్నారు. అలాగే ఇప్పటివరకు కూడా జాగృతి పేరుతో అనేక సేవా కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అలాగే ప్రజా సమస్యలు ప్రధాన ఎజెండాగా ఆమె ఎత్తుకొని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఇప్పటికే ఒత్తిడి తెస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పార్టీని పెట్టనున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అలాగే యావత్ రాష్ట్రం కూడా ఆమె పార్టీ పేరు జెండా ఎజెండా ఏముంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలోనే మరికాసేపట్లోనే ఈ మహత్తర కార్యరూపం దాల్చనుంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా కవిత నివాసం వద్దకు పార్టీ కార్యవర్గ సభ్యులందరూ కూడా చేరుకున్నారు. జాగృతి శ్రేణులందరూ కూడా మహిళలు ప్రధానంగా పెద్ద ఎత్తున చేరుకుని భారీ ర్యాలీగా ఇక్కడి నుంచి బయలుదేరి అమరవీరు స్తూపం వద్ద నివాళులు అర్పించి ఆమె అక్కడికి బయలుదేరనున్నారు. 10 గంటలకు దాదాపుగా ఆ పార్టీ జెండా ఎజెండా అన్నీ కూడా ప్రకటించనున్నట్లు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఏ పార్టీ ఉంటుంది ఏ జెండా ప్రకటించనున్నారు అజెండా ఏంటి అనేది ప్రధానంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు యు. ధన్యవాదాలు సూరిబాబు.